పోరు ప్రత్యర్థికి జోరు అన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు రాజకీయంగా కలిసొస్తున్నాయా? అధికార పార్టీకి చెందిన నేతల నుంచే ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తమవుతూ ఉండడం, బహిరంగంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉండడం, ఇవన్నీ గులాబీ పార్టీకి కొత్త అస్త్రాలుగా మారుతున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ లో అసమ్మతి స్వరాలు వినిపించడం బీఆర్ఎస్ కు రాజకీయంగా అనుకూలంగా మారుతోంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఇప్పటికే పలు అంశాల్లో విమర్శలు చేస్తోంది. ఇప్పుడు అదే అంశాలపై కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉండడంతో బీఆర్ఎస్ తన వాదనలకు మరింత బలం చేకూరుతోందని ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రభుత్వ నిర్ణయాలు, మంత్రుల పనితీరు, నిధుల కేటాయింపు, నియోజకవర్గాల అభివృద్ధి వంటి అంశాలపై వస్తున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతల వీడియోలు, ఇంటర్వ్యూలు, బహిరంగ ప్రకటనలను విస్తృతంగా ప్రచారం చేస్తూ గతంలో తాము చేసిన ఆరోపణలనే ఇప్పుడు అధికార పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక కాంగ్రెస్ లోని అసంతృప్తి కేవలం నేతల మధ్య విభేదాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పనితీరు, స్థానిక సమస్యలు, పార్టీ వ్యవహార శైలిపై కూడా ప్రభావం చూపుతోందన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీలోని భిన్నాభిప్రాయాలు బహిరంగ చర్చగా మారిన ప్రతిసారి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రజా సమస్యలపైన గులాబీ పార్టీ ఫోకస్ పెంచుతోంది. 22A నిషేధిత భూముల అంశం, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై బాధితుల తరఫున ఆందోళనలు చేపడుతోంది. విద్యార్థుల నిరసనలు, ధర్నాల్లో పాల్గొంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఒకవైపు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే మరోవైపు కాంగ్రెస్లోని అసంతృప్తిని రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. అధికారంలో ఉన్న పార్టీకి అంతర్గత విభేదాలు, అసంతృప్తులు సహజమే అయినా అవి బహిరంగంగా బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే మాత్రం రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీ నాయకత్వం ఎలా సమన్వయం చేస్తుంది, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ఎలా చెక్ పెడుతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తంగా కాంగ్రెస్లోని ఇంటిపోరు బీఆర్ఎస్ కు రాజకీయంగా ఎంతవరకు జోరు తెస్తుంది? సొంత పార్టీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రభుత్వం ఎంతవరకు త్వరగా చల్లార్చగలుగుతుంది? బీఆర్ఎస్ ఈ పరిణామాలను ఎంతవరకు ప్రభుత్వ వ్యతిరేకతగా మలుచుకోగలుగుతుంది అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.